హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ తో ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి ఫ్రీగా. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కాంతికి సంబంధించిన రిమైనింగ్ టాపిక్స్ అన్ని కూడా డిస్కస్ చేసుకుంటాం అన్నమాట. పరిక్షేపణం అని, వక్రీభవన గుణకం కోసం, అలాగే సంపూర్ణాంతర పరావర్తనం అన్ని కూడా క్లియర్ గా, అలాగే కటకాల కోసం. ఓకేనా? అలాగే వెనకాల ఏదైతే 8th క్లాస్ ఫిజిక్స్ సెమ్ 2 లో ఉన్న చాప్టర్ ఎక్సర్సైజెస్ ఉన్నాయో అవి కూడా చెప్పేసుకుందాం అనమాట. సో వీడియోని అయితే చివరి వరకు చూస్తేనే మీకు ఏంటనేది అర్థమవుద్ది. ఇంతకు ముందు వీడియోలో మనము ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. దృష్టి లోపాల్లో రకాలు ఏంటి, అలాగే దృష్టి లోపం కలిగిన ప్రముఖులు ఎవరు, మానవుని కన్ను కోసం, అలాగే దర్పణాలు, వాటికి ఏర్పడే ప్రతిబింబాలు, వీటన్నిటిని కూడా మనము ప్రీవియస్ వీడియోస్ లో డిస్కస్ చేసుకున్నాం. ప్రతిబింబాల రకాలు, అలాగే మనకి ఏదైతే పరావర్తన కోణం ఉందో, పతన కోణం ఉందో, వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా అడగడం జరుగుతుంది, కాంతి ధర్మాలు ఎన్ని ఉంటాయి, అటు రుజుమార్గ ధర్మం అన్ని కూడా తెలుసుకున్నామండి. సో ఇప్పుడు ఈ వీడియోతో మనకి ఈ చాప్టర్ అనేది ఎండ్ అవుతుంది అన్నమాట. పరిక్షేపణం మీద ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త సర్ సివి రామన్. ఈయన 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ ని కనుగొన్నారు. దీనికి గాను ఈయనకి 1930లో నోబెల్ బహుమతి వచ్చింది. ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటారు. ఈ రామన్ ఎఫెక్ట్ ని ఉపయోగించి అణువుల ఆకారాన్ని నిర్ధారిస్తారు. సూర్యుడి నుండి వచ్చే తెలుపు రంగు కాంతి వాతావరణంలోని కణాలతో ఢీకొని 7 రంగులుగా విడిపోయి అన్ని వైపులకి వెదజల్లబడుతుంది. ఈ ధర్మాన్ని పరిక్షేపణం అంటారు. అర్థమైంది కదా? 7 రంగులుగా విడిపోవడాన్ని విక్షేపణం అని చెప్పాను. విడిపోయి మొత్తం వెదజల్లడాన్ని పరిక్షేపణం అంటారు. తేడా మీకు ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ పరిక్షేపణం మీద ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త సర్ సివి రామన్ కాబట్టి ఆయన గురించి ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. ఓకే, పరిక్షేపణం అనువర్తనాలు చూద్దాం. ఆకాశం నీలం రంగులో కనబడడానికి కారణం ఆకాశంలోని O2, N2 అణువులు. ఆకాశం వేసవి కాలంలో తెల్లగా కనబడడానికి కారణం వాతావరణంలో ఉన్న నీటి ఆవిరి. ఉదయం సాయంత్ర సమయాల్లో ఆకాశం ఎర్రగా కనబడడానికి కారణం ఎరుపు రంగుకు వేగం ఎక్కువ, పరిక్షేపణం తక్కువ. రాత్రి సమయాల్లో ఆకాశం నల్లగా కనబడడానికి కారణం పరిక్షేపణం జరగకపోవడం. సముద్రపు నీరు నీలి రంగులో కనబడడానికి కారణం కూడా పరిక్షేపణం. ఇప్పుడు వక్రీభవనం గురించి చూద్దాం. కాంతి ఒక యానకం నుండి మరొక యానకంలోనికి ప్రయాణించేటప్పుడు 2 యానకాల సరిహద్దు వద్ద వంగి ప్రయాణించడాన్ని వక్రీభవనం అంటారు. కాంతి విరళ యానకం నుండి సాంద్రత యానకంలోనికి ప్రయాణం చేయనప్పుడు లంబానికి దగ్గరగా వంగుతుంది. కాంతి సాంద్రత యానకం నుంచి విరళ యానకంలోనికి ప్రయాణం చేయనప్పుడు లంబానికి దూరంగా వంగుతుంది. ఇలా వంగి ప్రయాణించడాన్ని వక్రీభవనం అంటారు. అది ఇక్కడ నేను మీకు చెప్పాను అనమాట. ఏంటి? విరళ యానకం నుంచి సాంద్రత యానకంలోనికి అన్నప్పుడు లంబానికి దగ్గరగా వంగుతుంది. అలాగే సాంద్రత యానకం నుంచి విరళ యానకంలోకి అన్నప్పుడు లంబానికి దూరంగా వంగింది అనమాట. ఓకే, ఇప్పుడు వక్రీభవనం యొక్క అనువర్తనాలు చూద్దామండి. నక్షత్రాలు మినుగు మెరవటం, గ్లాసులో నీటిలో ఉంచిన నాణెము, నిమ్మపండు, పెన్సిల్ మొదలైనవి పెద్దగా ఉబ్బినట్లు కనిపించడం, అలాగే స్విమ్మింగ్ పూల్ లోతు నిజ లోతు కన్నా తక్కువగా కనిపించడం, రోజులో 4 నిమిషాలు అదనంగా చేరడం, నీటిలోని చేపకు ఆకాశంలో ఎగురుతున్న గ్రద్ద దూరంగా చిన్నగా కనిపించడం, ఆకాశంలో ఎగురుతున్న గ్రద్దకి నీటిలో ఈదుతున్న చేప దగ్గరగా పెద్దగా కనిపించడం, ఇవన్నీ కూడా వక్రీభవనం యొక్క అనువర్తనాలు. ఇప్పుడు వక్రీభవన గుణకం అంటే ఏంటో చూద్దాం. శూన్యంలో కాంతి వేగానికి సికి, యానకంలో కాంతి వేగానికి వికి మధ్య గల నిష్పత్తిని వక్రీభవన గుణకం అంటారు. వక్రీభవన గుణకం N = C/V అన్నమాట. దీనికి ప్రమాణాలు లేవు. వక్రీభవన గుణకానికి యానకంలోని కాంతి వేగానికి మధ్య సంబంధం ఏంటి అంటే విలోమ సంబంధం. వక్రీభవన గుణకం తక్కువగా ఉంటే కాంతి వేగం ఎక్కువగాను, వక్రీభవన గుణకం ఎక్కువగా ఉంటే కాంతి వేగం తక్కువగా ఉంటుంది. అంటే తక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది, అది ఎక్కువ ఉంటే తక్కువ ఉంటుంది అనమాట. సో విలోమ సంబంధాన్ని కలిగి ఉంటది. వక్రీభవన గుణకం N = C/V. ఓకే, ఇప్పుడు స్నెల్ నియమం చూద్దాం. వక్రీభవన గుణకం N = sin I/sin R అన్నమాట. 2 యానకాలు N1 N2 అయితే ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏ యానకాల్లో వక్రీభవన గుణకం ఎంతెంత ఉంటుందో చూద్దాం.
గాలి 1.0003, మంచు 1.31, నీరు 1.33, కిరోసిన్, క్వార్జ్, టర్పంటైల్ 1.4 లో ఉంటది, 1.44, 1.46, 1.47, బెంజిన్, క్రౌన్ గాజ్, కెనడా బాల్సమ్ నూనె, రాతి ఉప్పు, CS2, ప్రింట్ గాజు ఇవన్నీ కూడా 1.5, 1.6 లో ఉంటాయి. రూబీ, సఫైర్ అయితే 1.77 లో ఉంటాయి. సో ఇవేంటంటే మనకి అన్ని 1 లో ఉంటాయి, కానీ వజ్రం మాత్రం 2.42 వక్రీభవన గుణకాన్ని కలిగి ఉంటది అనమాట. ఇది ఎలా వచ్చాయి అని మీకు డౌట్ ఉండొచ్చు. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, N=C/V అని. సో మనకి కాంతి వేగం తెలుసు 3 లక్షల కిలోమీటర్లని. అక్కడ V మనకి ఇచ్చేస్తారనమాట. శూన్యంలో కాంతి వేగం 3 లక్షల కిలోమీటర్లు, వజ్రంలో కాంతి వేగం సెకండ్కి ఎంత అంటే 1,24,000. సో C/V చేస్తే మనకి 2.42 వచ్చింది అనమాట. ఇలా మనకు తెలియకపోయినా సరే వీటిని కనుక్కోవచ్చు. కాకపోతే అక్కడ రెండు ఇచ్చినప్పుడు కనుక్కోగలం అనమాట. ఓకేనా, C/V చేస్తే. అర్థమైంది కదా మీకు ఎలా కనుక్కోవాలి అనేది. అలాగే వీటి తాలూకా వక్రీభవన గుణకాలు అనేవి నెక్స్ట్ చూద్దాము. సందిగ్ధ కోణం. ఏ పతన కోణం యొక్క వక్రీభవన కోణం విలువ 90 డిగ్రీలు అవుతుందో ఆ పతన కోణాన్ని సందిగ్ధ కోణం అంటారు. ఇది కాంతి సాంద్రత యానకం నుండి విరళ యానకంలోనికి ప్రయాణించేటప్పుడు ఏర్పడుతుంది అనమాట. సందిగ్ధ కోణం ఏర్పడినప్పుడు వక్రీభవన కోణం 90 డిగ్రీలు అవుతుంది. ఓకేనా, ఇది అర్థమైంది. ఓకే, sin C = 1/n. ఇప్పుడు సంపూర్ణాంతర పరావర్తనం గురించి చూద్దాం. కాంతి సాంద్రత యానకం నుండి విరళ యానకంలోకి ప్రయాణించేటప్పుడు వక్రీభవన కోణం 90 డిగ్రీల కన్నా ఎక్కువ ఉంటే లేదా సందిగ్ధ కోణం కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు సంపూర్ణాంతర పరావర్తనం అనేది ఏర్పడుతుంది. అనువర్తనాలు ఏంటంటే ఇలా చూసారు కదా, కాంతి అనేది సాంద్రత యానకం నుంచి విరళ యానకంలోనికి ప్రయాణించేటప్పుడు 90 కంటే ఎక్కువ అన్నమాట. ప్రయాణించేటప్పుడు మనకి లేదా సందిగ్ధ కోణం కన్నా ఎక్కువగా ఉండేటప్పుడు సంపూర్ణాంతర పరావర్తనం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు దాని అనువర్తనాలు చూద్దాం. ఎండమావులు ఏర్పడడం, ఆప్టికల్ ఫైబర్స్ దృశ్యతంత్రులు పనిచేయడం, వీటిని ఎండోస్కోపీ, లాప్రోస్కోపీలో ఉపయోగిస్తారన్నమాట ఈ సంపూర్ణాంతర పరావర్తనం కోసం. ఇప్పుడు ఇంద్రధనుస్సు అనేది ఎలా ఏర్పడుతుందో చూద్దాము. సూర్యకిరణాలు వర్షపు చినుకు గుండా ప్రయాణం చేసి 7 రంగులుగా విడిపోవడం వలన ఇంద్రధనుస్సు ఏర్పడుతుంది. విబ్జిఆర్, ఇండిగోని చూడలేం బూడిద రంగు, వైలెట్ ని చూడకూడదు రెటీనా దెబ్బతింటది. చూడవలసిన రంగు ఏంటి? గ్రీన్, మాధ్యమిక రంగు పసుపు అంట. విబ్జిఆర్ మధ్య కోణం 40 degrees to 42 degrees. ఇంద్రధనస్సు సూర్యునికి వ్యతిరేక దిశలో ఏర్పడుతుంది. ఇంద్రధనస్సు ఆకారం త్రిమితీయ శంకు. ఇంద్రధనస్సు ఏర్పడడంలో ఇమిడి ఉన్న ధర్మాలు ఏంటి అంటే వక్రీభవనం, సంపూర్ణాంతర పరావర్తనం, విక్షేపం. ఓకే, సూర్యకాంతి గాలిలో నీటి బిందువును తాకి వక్రీభవనం చెంది మరలా గాలిలోకి వెళ్తుంది, అంటే సంపూర్ణాంతర పరావర్తనం చెందుతుంది. అక్కడ విక్షేపణం చెందుతుంది అనమాట. దేంట్లోంచి వచ్చిందో దాంట్లోకి వెళ్ళడాన్ని సంపూర్ణాంతర పరావర్తనం అంటారని చెప్పాను కదా. ఇప్పుడు కటకాలు చూద్దాము. మనకి ఎలాగైతే పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం ఉన్నాయి, ఇప్పుడు కటకాల గురించి చూద్దాము. ఈ పుటాకార కటకం గురించి ఫస్ట్ చూద్దాం. మధ్యలో పలచగా, అంచులు ఉబ్బెత్తుగా ఉంటాయి. వీటిని వికేంద్రీకృత కటకం అంటారు. ఇవి చిన్నదైన మిథ్యారూపాన్ని చూపిస్తాయి. హ్రస్వ దృష్టి నివారణకి ఈ పుటాకార కటకాలను ఉపయోగిస్తారు. పుటాకార దర్పణంకి వ్యతిరేకంగా ఉండేదే పుటాకార కటకం. అంటే ఇది కుంభాకార దర్పణం లక్షణాలని కొన్నిటిని పోలి ఉంటది అన్నమాట. ఇప్పుడు కుంభాకార కటకం చూద్దాం. ఇది కూడా మీకు అర్థమైపోయి ఉండాలి. కుంభాకార దర్పణానికి ఆపోజిట్ గా ఉంటది. పుటాకార దర్పణంలో కొన్ని లక్షణాలు కలిగి ఉంటది కుంభాకార కటకం. మధ్యలో ఉబ్బెత్తుగా, అంచులు పలచగా ఉంటాయి. వీటిని కేంద్రీకృత కటకాలు అంటారు. చిన్న, పెద్ద, సమాన, నిజ, మిథ్యా రూపాల్లో వస్తువులు కనిపిస్తాయి. ఎగ్జాంపుల్ భూతద్దం. దీన్ని టెలిస్కోప్, మైక్రోస్కోప్ లోను దీర్ఘ దృష్టి నివారణలో ఉపయోగిస్తారు. కుంభాకార దర్పణానికి వ్యతిరేకంగా ఉంటుంది. ఇప్పుడు కొన్ని సూత్రాలు అనేవి ఉన్నాయి, చూద్దాము. దర్పణ సూత్రం 1/f = 1/u + 1/v. మనకి ఇవేంటి అని అనుకోవచ్చు. ఇక్కడ కూడా రాశాను. u అంటే వస్తువు యొక్క దూరం అండి, v అంటే ప్రతిబింబ దూరం, f అంటే నా అభ్యంతరం అని ఇందాక చెప్పాను కదా, n అంటే వక్రీభవన గుణకం అని మీకు తెలుసు, r1 r2 అంటే వక్రత వ్యాసార్థాలు అనమాట. సో ఈ మూడు కూడా ఫార్ములాలు. కటక సూత్రం 1/f = 1/v - 1/u. కటక తయారీ సూత్రం 1/f = n - 1 × 1/r1 - 1/r2. ఓకే, నెక్స్ట్. ఆర్కిమెడిస్ అనే శాస్త్రవేత్త యుద్ధాలు చేయడానికి పుటాకార దర్పణాలను ఉపయోగించాడు.
గ్రీకు దేశంలోని సైరాక్యూస్ అనే ప్రాంతం మీదకి రోమన్లు దండెత్తినప్పుడు ఉపయోగించారు. కన్నుకు ప్రత్యేకమైన రంగుని ఇచ్చే భాగం కనుపాప. ఆకుపచ్చ కళ్ళు, నీలి కళ్ళు అని ఉంటాయి కదా. దృక్నాడి మరియు రెటీనా కలిసే చోట ఇంద్రియ కణాలు ఉండవు, కాబట్టి ఆ ప్రదేశంలో దృష్టి సాధ్యం కాదు. దీనిని అంధబిందువు అంటారు. ప్రతిబింబం వలన ఏర్పడిన ముద్ర రెటీనా నుండి అంత త్వరగా పోదు. ఇది సెకండ్లో 1/16 వంతు సమయం పాటు అలాగే ఉంటుంది. కాబట్టి కదులుతున్న వస్తువు యొక్క నిశ్చల చిత్రాలు కంటిపై పడే వేగం సెకనుకు 16 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఆ వస్తువు కదులుతూ ఉన్నట్లు కన్ను గ్రహిస్తుంది అన్నమాట. సినిమాలు వాస్తవానికి సరైన క్రమంలో ఉంచబడిన అనేక వేరువేరు చిత్రాల కలయిక. సాధారణంగా సెకన్కి 24 చిత్రాలు సెకన్కి 16 కంటే ఎక్కువ వేగంతో ఉన్నప్పుడు కంటిని దాటేలా వీటిని కదుపుతారు. అందువల్ల మనం కదిలే చిత్రాన్ని చూస్తామన్నమాట. వృద్ధాప్యంలో కంటి చూపు మసకబారుతుంది. కంటిలోని కటకం బిగుసుకుపోయి ఉండడం దీనికి కారణం. ఇలా జరిగినప్పుడు ఆ వ్యక్తులకి శుక్లాలు ఉన్నట్లు చెబుతారు. ఆహారంలో విటమిన్ ఏ లేకపోతే కంటి సమస్యలు వస్తాయి. ఎగ్జాంపుల్ రేచేపి. విటమిన్ ఏ ఉండే ఆహారాలు ఏంటో చూద్దాం. పచ్చి క్యారెట్, బ్రోకలీ, పాలకూర, కాడ్ లివర్ నూనె, గుడ్లు, పాలు, పెరుగు, జున్ను, వెన్న, బొప్పాయి, మామిడి. దృష్టిలోపం ఉన్నవారికి దృక్ సహిత ఉపకరణాలు, దృక్ రహిత ఉపకరణాలు అనేవి వాడుతూ ఉంటారు. కటక రహిత లేదా దృక్రహిత ఉపకరణాలు, వీటిలో దృశ్యోపకరణాలు, స్పర్శోపకరణాలు, శ్రవణ ఉపకరణాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు అనేవి ఉంటాయి. దృశ్యోపకరణాలు పదాలని ఆవర్ధనం చేసి తగిన కాంతి తీవ్రతతో సరైన దూరంలో ఉండేలా చేస్తాయి. స్పర్శోపకరణాల్లో ఉండే బ్రెయిలీ పలక, పాలీలు దృష్టిలోపం ఉన్న వాళ్ళు నోట్స్ రాసుకోవడానికి, చదువుకోవడానికి ఉపయోగపడతాయి. శ్రవణ ఉపకరణాల్లో క్యాసెట్లు, టేప్ రికార్డర్లు, మాట్లాడే పుస్తకాలు వంటి పరికరాలు ఉంటాయి. ఎలక్ట్రానిక్ ఉపకరణాల్లో గణన ప్రక్రియలు చేయడానికి మాట్లాడే క్యాలిక్యులేటర్స్ మరియు కంప్యూటర్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు దృక్ సహిత ఉపకరణాలు చూద్దాం. ద్వినాభ్యంతర కటకాలు, స్పర్శ కటకాలు, రంగు కటకాలు, వృద్ధీకరణలు మరియు టెలిస్కోప్లు ఉంటాయి. కటకాలని ఒకదానితో ఒకటి కలిపి దృశ్య పరిమితులను సరిచేయడానికి ఉపయోగిస్తారు. చాక్ బోర్డును మరియు తరగతి గదిలో ప్రదర్శనను చూడడానికి దూరం నుండి చూడగలిగే ఉపకరణాలు సహాయపడతాయి అన్నమాట. ఎక్సర్సైజెస్ చూద్దాం. క్రింద ఇవ్వబడిన వాటిపై కాంతి పతనమైనప్పుడు క్రమ పరావర్తనం జరుగుతుందా లేదా క్రమరహిత పరావర్తనం జరుగుతుందా అని అడిగారు. నోట్ చేసుకోవచ్చు. నునుపు చేసిన చెక్క క్రమ పరావర్తనం, శుద్ధపడి క్రమరహిత పరావర్తనం, అట్ట ఉపరితలం క్రమరహితం, నీరు చల్లిన పాలరాతి నేల క్రమ పరావర్తనం, దర్పణం క్రమ పరావర్తనం, కాగితపు మొక్క క్రమరహిత పరావర్తనం. ఖాళీలను పూరిద్దాము. సమతల దర్పణం ముందు ఒక వ్యక్తి 1 మీటర్ దూరంలో ఉంటే ప్రతిబింబం డాష్ దూరంలో కనబడుతుంది అని అడిగారు. మీరు 2 మీటర్ల దూరంలో కనిపిస్తుందండి. ఎందుకంటే సమతల దర్పణం గురించి నేను చెప్పేటప్పుడు చెప్పాను, ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసారు కదా, సమతల దర్పణం దగ్గర నేను మీకు ఏం చెప్పాను, వస్తువు దూరము ప్రతిబింబ దూరం సమానం అని చెప్పాను. అర్థమైంది కదా. దాని అర్థం ఇక్కడ 1 మీటర్ ఉంటే 1 మీటర్ ప్రతిబింబం అని రాయడం కాదు. ఇక్కడ సమతల దర్పణం ఉందండి, 1 మీటర్ దూరంలో వస్తువు ఉంది. 1 మీటర్ దూరంలో వస్తువు ఉంటే ఈ వస్తువు నుంచి ఆ దర్పణానికి ఎంతైతే దూరం ఉందో మళ్ళీ ఈ దర్పణం నుంచి ఆ ప్రతిబింబానికి అంతే దూరం ఉంటది. సో మొత్తం వస్తువు నుంచి ప్రతిబింబానికి ఉండే దూరం ఎంత, ఇదొకటి ప్లస్ అదొకటి, 2 మీటర్లు అన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా. మీరు సమతల దర్పణం ముందు నిలబడిన మీ కుడి చేతిని డాష్ చెవిని పట్టుకొని ఉంటే దర్పణంలో మీ ప్రతిబింబం కుడి చెవిని డాష్ తో పట్టుకున్నట్లు కుడి ఎడమ ఎడమ కుడిలా కనిపిస్తుంది కదా, అదే ఇది. మీరు తక్కువ కాంతితో చూస్తున్నప్పుడు కంటిపాప పరిమాణం పెరుగుతుంది. రాత్రి తిరిగే పక్షుల కళ్ళల్లో దండాల కన్నా శంకువులు తక్కువగా ఉంటాయి. పతన కోణం పరావర్తన కోణానికి సమానం. ఎప్పుడు అంటే ఎల్లప్పుడూ సమానమే. ఓకే. సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబం ఏంటి అని అడిగారని, విద్యా ప్రతిబింబం దర్పణం వెనక మరియు వస్తు పరిమాణంతో సమానం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ దర్పణం ఉంది కదండి, వస్తువు నుంచి దర్పణానికి ఎంత దూరం ఉంటుందో దర్పణం వెనక మళ్ళీ ప్రతిబింబానికి అంత దూరం ఉంటుంది అన్నమాట. మరణించిన 4 నుంచి 6 గంటల్లోపు కళ్ళని దానం చేయాలి. కళ్ళు దానం చేయకూడని వ్యాధులు ఉండేవారు. ఆ వ్యాధులు ఏంటంటే ఎయిడ్స్, హెపటైటిస్ బి లేదా సి, ర్యాబిస్, కలరా, ధనుర్వాతం, లింఫోమా, లుకేమియా, ఎన్సెఫలైటిస్ ఉన్నవాళ్ళు కళ్ళని దానం చేయకూడదు. పరావర్తన కిరణం పతన కిరణంతో 90 డిగ్రీలు చేస్తూ ఉంటే పతన కోణం విలువ ఎంత అని అడిగారండి. పరావర్తన కిరణం పతన కిరణంతో 90 డిగ్రీల కోణం చేస్తుంది. కానీ పతన కోణం పరావర్తన కోణం సమానంగా ఉండాలి అని చెప్పుకున్నాం కదా. అంటే ఇక్కడ పతన కిరణం పరావర్తన కిరణాల మధ్య కోణం 90 డిగ్రీలు అనమాట.
అంటే రెండు కలిపి మనకి 90 డిగ్రీలు. మరి అప్పుడు యాంగిల్ ఐ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అనేది మీకు తెలుసు. సో ఇక్కడ యాంగిల్ ఐ ప్లస్ యాంగిల్ ఆర్ ప్లస్ లో మళ్ళీ యాంగిల్ ఐ పెట్టుకోవచ్చు అనమాట. సో రెండు కలిపి నాకు 90 డిగ్రీస్ అయితే పతన కోణం వాల్యూ ఎంత అవుద్ది? 45 డిగ్రీస్ అనమాట. అర్థమైంది కదా ఎలా కనుక్కోవాలనేది. మామూలుగా కూడా చెప్పియచ్చు అందులో సగం అని, కానీ ఇలా చేసుకుంటే తెలుస్తుందని అక్కడ రాయడం జరిగింది. నెక్స్ట్, ఒకదానికొకటి 40 సెంటీమీటర్ల దూరంలో సమాంతరంగా ఉన్న రెండు దర్పణాల మధ్య కొవ్వొత్తిని ఉంచినప్పుడు ఎన్ని ప్రతిబింబాలు ఏర్పడతాయంటే అనంత ప్రతిబింబాలు ఏర్పడతాయండి. రెండు దర్పణాలు 90 డిగ్రీల కోణంలో ఉన్నాయి. అలా ఉన్నప్పుడు ఒకదానిపై 30 డిగ్రీల కోణం చేస్తూ కాంతి కిరణం పడింది. పరావర్తన కిరణాన్ని రెండవ దర్పణం నుండి గీయండి అన్నారు. ఇక్కడ నేను గీసాను, మీరు చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాము. పుటాకార దర్పణం తలక్రిందులైన నిజ ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. వస్తువును దర్పణానికి మరీ దగ్గరగా ఉంచితే మిథ్యా నిటారు పెద్ద ప్రతిబింబం ఏర్పడుతుంది అన్నమాట. కుంభాకార కటకం నిజ తలక్రిందులైన ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. దగ్గరగా ఉంచితే నిటారు మిథ్యా వృద్ధీకరణ ప్రతిబింబం ఏర్పడింది. కుంభాకార దర్పణం వలన ఏర్పడే ప్రతిబింబం నిటారు మిథ్యా చిన్న ప్రతిబింబం. పుటాకార కటకం ఎల్లప్పుడూ నిటారు మిథ్యా చిన్న ప్రతిబింబం. అంటే మళ్ళీ ఆ మొత్తం కలిపి చెప్పాను కదా, అందుకని సపరేట్ గా మళ్ళీ రాశాను అనమాట. ఓకే, డేవిడ్ తన ప్రతిబింబాన్ని సమతల దర్పణంలో చూస్తూ దర్పణానికి ప్రతిబింబానికి మధ్య దూరం 4 మీటర్లుగా గమనించాడు. అతను దర్పణం వైపు 1 మీటర్ జరిగిన తర్వాత అతనికి ప్రతిబింబానికి మధ్య ఎంత దూరం అన్నారు. ఫస్ట్ ఇది సమతల దర్పణం అనేది అర్థమైపోయింది. అంటే వస్తువుకి దర్పణానికి ప్రతిబింబానికి ఈక్వల్ డిస్టెన్స్ అనేది తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకి ఏం ఇచ్చాడు? దర్పణానికి ప్రతిబింబానికి 4 మీటర్లు. అంటే మళ్ళీ దర్పణానికి వస్తువుకి ఎంత? 4 మీటర్లే ఉంటది. ఇప్పుడు 1 మీటరు దర్పణం వైపు జరిగాడు అంటే ఎంత తగ్గింది? 1 తగ్గింది. అంటే 3 మీటర్లు. ఇటు 3 అయితే అటు ఏమవుతుంది? ప్రతిబింబం కూడా 3 అవుతుంది అనమాట. ఇక్కడ నేను క్లియర్ గా రాశాను, పిక్చర్స్ కూడా వేసి చూడండి. సో దర్పణం నుంచి ప్రతిబింబానికి 4 అంటే దర్పణం నుంచి వస్తువు కూడా డేవిడ్కి కూడా 4 కదా, వ్యక్తికి కూడా. సో 1 తగ్గితే ఏమైతుంది? ఇటు 3 ఉంటే అటు 3 ఉంటది. మొత్తం ఎంత? 6 మీటర్లు అన్నమాట. అర్థమైంది కదా, మొత్తం దూరం 6 మీటర్లు. ఓకే, డేవిడ్ మరియు ప్రతిబింబం లేదా ప్రతిరూపం మధ్య దూరం 6 మీటర్లు. ఇలా అయితే సమతల దర్పణం ఇచ్చినప్పుడు ఆలోచించి చేయాలి. ఒక కారుకు వెనక వైపు చూడటం కోసం సమతల దర్పణం అమర్చబడి ఉంది. కారు డ్రైవరు ఆ కారుని 2 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెనకకు కదిలిస్తాడు. కారుకి వెనక భాగంలో పార్క్ చేయబడిన ట్రక్కును రియల్ వ్యూ మిర్రర్ లో కారు డ్రైవర్ ఏ వేగంతో చూశాడు అని అడిగారు. ఇక్కడ దర్పణం ఏమి ఇచ్చారు? సమతల దర్పణం ఇచ్చారని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బైక్ వేగం మనకి ఇక్కడ కారు కదా, బైక్ అని రాయడం జరిగింది. అయితే కారు మనకి 2 మీటర్ పర్ సెకండ్ వేగంతో వెనక్కి కదులుతున్నాడు అన్నాడు. సమతల దర్పణం మనకి ఎలా కనిపిస్తుంది? సో ఏదైతే వస్తువు నుంచి దర్పణం నుంచి మనకి కనిపించే ప్రతిబింబానికి ఈక్వల్ డిస్టెన్స్ ఉంటది. సో ఇది 2 మీటర్ల వేగంతో వెనక్కి కదులుతున్నప్పుడు అది కూడా 2 మీటర్ల వేగంతో కదులుతున్నట్టుగా కనిపిస్తుంది. టోటల్ గా మనకి 4 మీటర్ పర్ సెకండ్ వేగంతో డ్రైవర్ ని సమీపిస్తున్నట్లుగా అతనికి అద్దంలో కనిపిస్తుంది అన్నమాట. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇక్కడ మొత్తం చేయడం జరిగింది, నోట్ చేసుకోండి, ఇందాక చెప్పిన లాంటిదే. ఓకేనా, ఇంతటితో మనకి కాంతి అనే చాప్టర్ 8th క్లాస్ ఫిజిక్స్ సెమ్ 2 తో పాటు చాలా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది ఒక మా ఫ్రెండ్ నోట్స్ చూసి మళ్ళీ కొన్ని సెర్చ్ చేసి అన్ని రాయడం జరిగింది. సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఈ నోట్స్ కావాలి అంటే కనుక 9494163477 అనే నెంబర్కి వాట్సాప్ లో మెసేజ్ చేస్తే మీకు PDF ఎలా తీసుకోవాలి ఏంటనేది చెప్తారు. సో ఇంతకు ముందు 2 పార్ట్లు చూడకపోతే ఒకసారి చూడండి. ఈ 3 పార్ట్లు చూసిస్తే కాంతి మీద ఏ బిట్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.